ఈవేళ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన భారతదేశంలో కానీ ఒక ఎమ్మెల్యే ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందో, ఒక ఎంపీ ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందో, ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే ఎలా ఉంటుందో అంత బీభత్సంగా, అంత కోలాహలంగా ఈవేళ మన తెలుగు సినిమా మార్చ్ ఎన్నికలు కూడా అంత బీభత్సంగా జరుగుతున్నాయి. జరగాలి అనేక విషయాల్లో సిద్ధాంతపరంగా కానివ్వండి, అభిప్రాయ భేదాల పరంగా కానివ్వండి, ఒకరికొకరికి అనేక రకాల అపోహలు ఉన్న కారణంగా కానీ అనేక మంది ఫ్యాన్స్ వస్తారు. ఇదిగో మేము గన్న నెగ్గితే ఇది మేము చేస్తాం అని వారు చెప్తారు. కాబట్టి ఆ యుద్ధంలో భాగంగా ఈవేళ ఎన్నికల కోలాహలం జరుగుతుంది. కాబట్టి ఇది జరగాలి. ఎవరికైతే ఆర్టిస్ట్ ఉన్నారో ది వాల్యూ ఆఫ్ ఓట్ అది ఉపయోగించి వాళ్ళు నచ్చిన ప్యాన్ ఎన్నుకోవాలి, వాళ్ళు రావాలి, వాళ్ళు రూల్ చేయాలి. సో ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేదంటే మార్చ్ అసోసియేషన్ ద్వారా నెగ్గిన నాయకులు అది ఏ ప్యాన్లైనా కావచ్చండి, నెగ్గిన తర్వాత ఈవేళ ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో ఇతర భాషా నటినట్లు ఎక్కువ మంది వస్తున్నారండి. ఇక్కడున్న తెలుగు బిడ్డలు కానీ, తెలుగు సినిమా కళాకారులు కానీ ఎవరైతే ఊరిని, ఓడని, అమ్మల్ని, బాబుల్ని అందరిని వదులుకొని ఇదిగో హైదరాబాద్ వచ్చి మేము కూడా కళాకారులు అవుతాం, మేము కూడా సినిమాటలు అవుతాం అని ఎవరైతే వచ్చారో వాళ్ళకి చాలామందికి అవకాశాలు కొరబడుతున్నాయండి. సో వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలంటే ఈవేళ మన ఎక్కిన నాయకులు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్ని సినిమాలు రెడీ అవుతున్నాయో 100%లో 80% అన్నా సరే ఇక్కడున్న తెలుగు కళాకారులకి ఇవ్వాలి వేషాలు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు ఆనాడు భారత రాజ్యాంగంలో అర్హతలుండి కూడా అవకాశాలు ఎవరికైతే ఉండవో అటువంటి వాళ్ళకి అవకాశాలు కల్పించడం కోసమే రిజర్వేషన్ అన్నాడు ఆయన. అదే దశలో ఈ నెగ్గిన నాయకులు ఈవేళ మన భారతదేశం ముఖ్యంగా మన తెలుగు పరిశ్రమ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ హైట్కి వెళ్ళిందండి. హ్యాట్స్ ఆఫ్ వెళ్ళాలి, మార్కెట్ వెళ్ళాలి. ఇతర భాషా రాష్ట్ర నటులు మీరు పెట్టండి, 20% పెట్టండి, కానీ 80% ఇక్కడున్న తెలుగు జాతి కళాకారులకు ఇవ్వాల్సిందిగా నేను నెగ్గిన ప్యాన్లు విజ్ఞప్తి చేస్తున్నానండి. ధన్యవాదాలు మై ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. హీరోయిన్లు ఇక్కడ నుంచి సంపాదించిన చాలా మంది హీరోయిన్లు ఓటు వేయడానికి కూడా రావట్లేదు. వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ మా తరపు నుంచి ఎటువంటి యాక్షన్ ఎప్పుడు తీసుకోవాలి, ఇది మా సభ్యత్వం రద్దు చేస్తాం కానీ శివాజీరాజు చెప్పాడు. అటువంటి యాక్షన్ ఏం జరగలేదు. చాలామంది 745 ఓట్లలో 350 ఓట్లే పోల్ అవుతున్నాయి కూడా. ఎందుకని ఆర్టిస్టులు కానీ హీరోయిన్స్ కానీ మెయిన్ ఆర్టిస్టులు ఎందుకు రావట్లేదు? బ్రదర్, ఇది వారు ఏ షూటింగ్ ఉన్నారో, ఏ విదేశంలో ఉన్నారో, ఎక్కడున్నారో నాకు తెలియదండి. దట్ ఈస్ దేర్ పర్సనల్స్ అండి. ఓటు అనేది బాధ్యత. ఒక్కొక్క దశలో ఓటు అనేది బాధ్యత. మనం ఓటు వేసినాడే ప్రశ్నించే అధికారం కూడా మనకు ఉంటుంది. ఓటు వేయినాడు మనకి రైట్ కోల్పోతామండి. సో అటువంటి ఆర్టిస్టులకి ఏమైనా ఇష్యూస్ వస్తే అప్పుడు మా ఆర్టిస్ట్ వారు చెప్పాలి, మీరు ఓటేని రాలా, ఏ ముఖం పెట్టి మిమ్మల్ని అడుగుతున్నారు మమ్మల్ని అని ప్రశ్నించాలి. ఆ దశలో కొంతమంది రావచ్చు, కొంతమంది రాలేకపోవచ్చు అండి. అది మెయిన్ పాయింట్ కాదండి. అటువంటి వాళ్ళ మీద ఏం చర్య తీసుకోవాలన్నది ఈ నెగ్గిన నాయకులందరూ ప్యాన్గా ఏర్పడి ఒక కమిటీగా ఏర్పడి ఆ చర్య తీసుకోమని చెప్పండి. ఇది నా విషయం చెప్తండి.